అందరికీ నమస్తే అండి. అమరావతి నిర్మాణం అనేది కేవలం కూటమి ప్రభుత్వ బాధ్యతతో పాటు రాష్ట్ర ప్రజల ఆకాంక్ష. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి కూడా ఆకాంక్ష అది కూటమి ప్రభుత్వ బాధ్యత. అందుకే అమరావతి రాజధాని నిర్మాణ పనుల విషయంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, చాలా ఆసక్తి చూపిస్తున్నారు, అప్డేట్స్ తెలుసుకుంటున్నారు ఎప్పటికప్పుడు. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ కూడా పూర్తి స్థాయి రాజధాని లేదు. ఈ రాజధాని ఏదేంటి చెప్పుకునే పని లేదు. ఇదిగో పలానా అమరావతి మా రాజధాని అంటే అక్కడికి వెళ్తే ఏమీ ఉండవు, కొండలు, ఖాళీ ప్రదేశాలు, ఏదో తాత్కాలిక భవనాలు తప్ప ఇంకేమీ కనిపించట్లా. సో ఇంకెప్పుడు రాజధాని రూపురేఖలు వస్తాయి? సో ప్రభుత్వం ఏమో చాలా పకడ్బందీగా ఒక పక్కా ప్లాన్ వేసి చెప్తోంది, ఇదిగో మా దగ్గర నిధులు సరే రెడీగా ఉన్నాయి, 62,000 కోట్లు మేము డబ్బులు సిద్ధం చేసాము, సో మొత్తం అన్ని టెండర్లు పిలిచేసాము, అందరికీ వర్క్షాప్ చెప్పేసాము, టార్గెట్లు ఇచ్చేసాము, ఎప్పుడెప్పటికల్లా పూర్తి చేయాలనేది 2028 డిసెంబర్ నాటికి. ఈ మాట మంత్రి నారాయణ గారు, సీఎం చంద్రబాబు గారు అనేక సందర్భాల్లో చెప్పారు. 2028 జూన్ నాటికి మ్యాక్సిమం పనులు అయిపోతాయి, ఇంకాస్త లేట్ అయితే 2028 డిసెంబర్ కల్లా రాజధాని మొత్తం సిద్ధమైపోద్ది, ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ, హైకోర్టు, సో ఈ ఎన్ఆర్టీ బిల్డింగ్లు అన్నీ సిద్ధమైపోతాయి అని పదే చాలా సందర్భాల్లో చెప్తున్నారు. దానికి సంబంధించి రకరకాల పెద్ద సంస్థల కాంట్రాక్టులు కూడా ఇప్పుడు కాదు, ఎప్పుడో ఏడాది కిందటే ఫైనల్ చేశారు. మరి వర్క్స్ చూస్తే నత్తనడకన కొనసాగుతున్నాయి. ఆశ్చర్యకరంగా ఉందన్నమాట. సో వర్క్స్ ప్రోగ్రెస్ మీరు స్క్రీన్ మీద చూడండి. అమరావతి కాంట్రాక్టర్స్ ప్రోగ్రెస్ వర్సెస్ టార్గెట్ 2026, ఇది మార్చి రిపోర్ట్ అండి. ప్రతి నెల కూడా డాష్బోర్డ్లో అప్డేట్ చేస్తారు ఈ వర్క్స్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, అమరావతి వర్క్స్ ప్రోగ్రెస్ అని. మీరు అక్కడ స్క్రీన్ మీద చూస్తే ఎన్సీసీ లిమిటెడ్ వాళ్ళ టార్గెట్ ఏమో 21.93%, కానీ వాళ్ళు సాధించింది, అచీవ్ చేసింది మాత్రం 11.61% మాత్రమే. ఈ ఎన్సీసీ అంటే వీళ్ళు హైకోర్టు ఒకటి కడుతున్నారు, అత్యంత కీలకమైన హైకోర్టు బిల్డింగ్ వీళ్ళే కడుతున్నారు, ఇంకా కొన్ని ఎన్సీసీ టవర్స్లో ఐకానిక్ టవర్స్లో ఒకటి కడుతున్నారు. సో వీళ్ళకి మొత్తం 8,798 కోట్ల విలువైన పనులు, కాంట్రాక్ట్ పనులు వీళ్ళకి ఇచ్చింది ప్రభుత్వం ఎన్సీసీ లిమిటెడ్ వాళ్ళకి. వాళ్ళు 21.93% చేయాల్సి ఉంది మార్చి నెల నాటికి, కానీ 11.61% చేశారు. ఇక మరో సంస్థ మెగా ఇంజనీరింగ్. ఈ సంస్థకు మొత్తం 10,360 కోట్ల విలువైన పనులు ప్రభుత్వం ఇచ్చింది రాజధానిలో. ఎక్కువగా వీళ్ళకి ఇచ్చింది E4 రోడ్లు, అంటే ఈ రోడ్లు ఉన్నాయి కదా, అనుసంధానించే రోడ్లు, E4, N4, E8 ఈ రోడ్లన్నీ ఉన్నాయి కదా, వాటితో పాటు కొంచెం క్రూషియల్ వర్క్సే ఇచ్చారు వీళ్ళకి, అంత ఆషామాషిగా పూర్తయ్యేవి అయితే కాదు. సో వీళ్ళు టార్గెట్ ప్రకారం యాక్చువల్లీ ఈ పాటికి 13.48% పనులు పూర్తి చేయాలి, కానీ 4.86% పనులు మాత్రమే పూర్తి చేశారు అనేది రిపోర్ట్ అనమాట. అంటే 13.48 చేయాల్సింది 4.86%. ఇక L&T వీళ్ళు అసెంబ్లీ నిర్మాణం చేస్తున్నారు, శాశ్వత అసెంబ్లీతో సహా ఐకానిక్ టవర్స్లో ఒక బిల్డింగును ఇంకొన్ని కడుతున్నారు. ఈ L&T వాళ్ళకి సుమారుగా 3,858 కోట్ల విలువైన పనులు, 5 పనులు ఇచ్చారు వీళ్ళకి. సో వీళ్ళు ఈ పాటికి 22.32% పనులు చేయాల్సింది కేవలం 4.75% పనులే పూర్తి చేశారండి. చాలా వర్స్ట్ అనమాట, చాలా స్లోగా ఉంది L&T వర్క్స్ అయితే. పెద్ద కంపెనీ L&T, కానీ వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూస్తే అలా ఉంది. వీళ్ళు ఈ టైంకి 2026 మార్చి నాటికి 22.32% పనులు చేయాలి, కానీ వీళ్ళు 4.75% పనులు మాత్రమే పూర్తి చేశారు. ఇక ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్. ఈ ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి 6,031 కోట్ల విలువైన 13 పనులు ఇచ్చారనమాట. 6,031 కోట్ల విలువైన 13 పనులు. వీళ్ళు 16.20% పనులు పూర్తి చేయాల్సింది 7.77% పనులు మాత్రమే చేశారు వీళ్ళు. అలాగే షాపూర్జీ పల్లోంజీ అని వీళ్ళకు, షాపూర్జీ పల్లోంజీ వాళ్ళకి వీళ్ళు కూడా కొన్ని ఐకానిక్ టవర్స్ ఏదో వీళ్ళు కడుతున్నట్టున్నారు, కొన్ని కీలకమైన పనులు ఇచ్చారు. వీళ్ళు 16.32% పనులు ఈ పాటి పూర్తి చేయాలి, వీళ్ళేమో 10.09% పనులు చేశారు. అండ్ బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ వీళ్ళకు 17.91% చేయాల్సి వస్తే 13.94 చేశారు. కేఎంవి ప్రాజెక్ట్స్ అండ్ ఎంవీఆర్ ఇన్ఫ్రా వీళ్ళిద్దరు మాత్రం కొంచెం టార్గెట్ కంటే ఎక్కువగానే చేశారు, వీళ్ళిద్దరూ బెస్ట్ అనమాట. సో కేఎంవి ప్రాజెక్ట్స్ వాళ్ళు 15.18% పనులు చేయాల్సింది 17.31% చేశారు. అలాగే ఎంవీఆర్ ఇన్ఫ్రా వాళ్ళు 14.77% పనులు చేయాల్సింది 17% పనులు చేశారు. అంటే ఈ రెండు సంస్థలు కాస్త ముందున్నాయి.
మిగిలినవన్నీ వెనుకబడి ఉన్నాయి. బాగా వెనుకబడిన వాళ్ళలో ఎల్ఎన్టీ లేజర్ అండ్ టర్బో ఎక్కువగా ఉంది, అండ్ మెయిల్ ఈ 2 సంస్థలు ఎక్కువగా ఉన్నాయన్నమాట, బాగా వెనుకబడ్డారు. అండ్ ఎన్సీసీ లిమిటెడ్ కూడా. సో ఇది రాజధాని పనులకు సంబంధించిన అప్డేట్. సో పనులు ఎలా ఉంటుంటే మరి ఇంకెలా అండి? సో రాజధాని మనకు పూర్తి అవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో పొరపాటున గవర్నమెంట్ మళ్ళీ ఈ గవర్నమెంట్ రాకపోతే కొత్త గవర్నమెంట్ వస్తే ఇంకా పనులన్నీ ఆపేయండి, రాజధాని మాకు అక్కర్లేదు అంటే పరిస్థితి ఏంటి? సో వీళ్ళు ఇలా నత్తనడకను కొనసాగితే ఇంకెంతకాలం? రాజధాని ఎన్నేళ్ళు కడతారు? 25 ఏళ్ళు కడతారా? 25 ఏళ్ళ పాటు ఈ భవనాలు కడుతూనే ఉంటారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుందా? రోడ్లు వేస్తూనే ఉంటారా? డబ్బులకు కొదవలేదు. ప్లస్ ప్రభుత్వం అప్డేట్ ఎప్పటికప్పుడు ఫాలోఅప్స్ చేస్తూనే ఉంది, వెంటాడుతూనే ఉన్నారు, అధికారులు అడుగుతూనే ఉన్నారు. కానీ ఎందుకో ఈ కాంట్రాక్ట్ సంస్థలు వెనకడుగు వేస్తున్నారు. సబ్ కాంట్రాక్ట్లు ఇస్తున్నారు, కానీ వాళ్ళకి టైంకి డబ్బులు ఇవ్వట్లా. వీళ్ళందరూ పెద్ద పెద్ద సంస్థలే, వీళ్ళు కూడా కొంతమందికి సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చేస్తున్నారు, కానీ వాళ్ళకి డబ్బులు టైంకి ఇవ్వట్లేదు, వాళ్ళు చేయట్లేదు. సో ఇదంతా ఒక కార్పొరేట్ మాఫియాలో తయారైంది, కార్పొరేట్ వ్యవహారంలో తయారైంది. ఆ కంపెనీ ఈ కంపెనీ నేను అనట్లా, అందరినీ అంటున్నా. పనులు తీసుకున్న వాళ్ళందరికీ బాధ్యత ఉండాలి. సో ఎక్కడో బాధ్యత మరిచారు. సో ఈ విషయంలో ప్రభుత్వం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. థ్యాంక్ యూ.